తప్పులేదు చరణ్. కన్న తల్లిని ఎవరైనా ఒక మాట అంటే తెలిసి కూడా రియాక్ట్ అవ్వకపోతే వాడు బిడ్డలా అవుతాడు. కానీ మీ అమ్మ మీద నీకున్న ప్రేమని నా బిడ్డ మీద ద్వేషంగా మార్చుకోవద్దు. అదే నేను నీకు చెప్పేది. ఇంకేంటే, నువ్వు అనుకున్నది జరిగిందిగా. ఎరా, జరిగిందంటూ తప్పెవరదో ఇప్పటికైనా నీకు అర్థమైందా? తన బిడ్డలా చూసుకుంటున్న పల్లవి కోసం ఆవిడొక మెట్టు దిగి మీ అమ్మ కోరినట్టు క్షమాపణ చెప్పింది. ఈ విషయాన్ని ఇంతటితోనే ఫుల్ స్టాప్ పెడితే మంచిగా ఉంటుంది. అసలు గుండం ఏంటి? చెయ్యని తప్పుకి క్షమాపణలు చెప్పడం ఏంటి? నేనొకటి అనుకుంటే ఒకటి జరుగుతుందేంటి? ఏమ్మా, అయిపోయిందేదో అయిపోయింది. ఒక్కొక్కసారి ఆవేశం బంధువుల్ని, కావలసిన వాళ్ళని శత్రువుల్ని చేసేస్తుంది. ఇదిగో, ఇక నుంచైనా నువ్వు కొంచెం ఆవేశం తగ్గించుకో. వస్తానండి. పెళ్లి పనులైతే ఆపొద్దు. పల్లవి, ఒకసారి ఇలా రా. నేనేదో అక్షితను కొట్టిందన్న కోపంలో, ఆవేశంలో అనేశానని చెప్పాను కదా. ఎవరైనా అలాంటి మాటలు కావాలని అంటారా? ఆ మాత్రం సెన్స్ ఉండద్దా? ఆ మాత్రానికే కొట్టేస్తుందా అది? నా లైఫ్లో ఇప్పటి వరకు ఎవరితోని చిన్న మాట కూడా పడలేదురా. అలాంటిది నన్ను చెంపదెబ్బ కొడితే నాకు బాధ వెయ్యదా? సర్లే మమ్మీ, నువ్వు కోరుకున్నట్టే ఆవిడొచ్చి క్షమాపణ చెప్పింది కదా, ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసే. ఏంటంటే అయిపోయిందేదో అయిపోయింది, ఆవిడొచ్చి క్షమాపణ చెప్పేసింది కదా, ఇక వదిలేసే అంటున్నారు. అంటే ఇక పెళ్లి చేసుకుంటానని అర్థం కదా? ఏయ్, వాడికి పల్లవిని చేసుకోవడం ఇష్టం లేదని చెప్పాడు కదా. చెప్తున్నారు, కానీ ఆయన డైలాగులు ఒక్కోసారి ఒక్కో స్టాండ్ మీద ఉన్నట్టు కనిపించడం లేదు. అందుకే డౌట్ గా ఉంది. నువ్వు నాకు లేనిపోని అనుమానాలు పెట్టకు. ఆ గుండం వచ్చి నాకు క్షమాపణ చెప్పడం కాదు కదా, నా కాళ్ళు పట్టుకుని ఏడ్చినా ఈ పెళ్ళైతే చెయ్యను. మీరు ఇదే మాట మీద ఉండండి, ఇదే మాట మీద ఉండండి. పెళ్లికి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ లోపల నేను భువన కలిసి కాలేజీలో ఆ పల్లవిని ఎలాగైనా ఇబ్బందులు పెడతాం. ముందు ఆ పని చేయండి. ఇప్పుడు తప్పించుకున్న ఆ గుండమ్మ, పల్లవీలు ఏదో ఒక చోట దొరుకుతారు. దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో క్యాష్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు నేను దాంతో పోటీ పడాల్సి వస్తుంది. ఏంటి, నువ్వు భయపడుతున్నావా? నువ్వు భయపడితే లైఫ్ లో చరణ్ నీకు దక్కడు, తెలుసా? అలా అనొద్దు, నాకు చరణ్ కావాలి. చరణ్ కావాలి అంటే నువ్వు దానికంటే బాగా పాడాలి, దానికంటే బాగా ప్రాక్టీస్ చెయ్యాలి. ఆ రోజు గుళ్ళో పాట పాడింది నేనే అనుకుని చరణ్ మిస్లీడ్ అయ్యాడు. ఆ కారణంతోనే తన ఆల్బంలో పాట పాడే అవకాశం నాకిచ్చాడు. మ్యూజిక్ అంటే చరణ్ కి చాలా ఇష్టం. మ్యూజిక్ తోనే చరణ్ ని నువ్వు గెలవాలి. ఏంటి అక్షిత నువ్వు అంటుంది? ఆ రోజు గుడిలో పాట పాడింది నువ్వు కాదా?
అది కాదు. నువ్వు ఆగు భువన. నీకేం తెలీదు. నువ్వు చెప్పు అక్షిత, గుళ్ళో పాట పాడింది నువ్వు కాదా? నిన్నే మాట్లాడవే. అవును, నేను కాదు పాడింది. మరి నేను అక్కడికి వచ్చినప్పుడు మైక్ దగ్గర నువ్వే ఉన్నావు కదా? అంటే ఎవరో పాడారు, పాట అయిపోయే టైంకి నేను అక్కడికి వచ్చాను, నువ్వు నన్ను చూసావు. మరైతే పాట పాడింది నువ్వే అనుకొని నేను ఎక్సైట్ అయిపోయి నిన్ను అంతలా అప్రిషియేట్ చేస్తుంటే పాడింది నేను కాదని ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు అంటే ఆనాటి పరిస్థితులేంటో నీకు తెలుసు కదా. పాట నేనే పాడానంటే నువ్వు ఇష్టపడ్డాను అని చెప్పావు. నాకు అదే కావాలి కాబట్టి నేను పాడలేదు అన్న విషయాన్ని బయటికి చెప్పలేదు. ఆ రోజు కూడా ఇష్టపడింది నేను నిన్ను కాదు, ఆ గొంతుని ఇష్టపడ్డాను. సరే, పాట నువ్వు పాడలేదు, ఇందుకు ఈ పాట పాడిన అమ్మాయి ఎవరు? చెప్పు అక్షిత, ఆ అమ్మాయి ఎవరు? చెప్పు అక్షిత, ఆ అమ్మాయి ఎవరు? అక్షిత, ఒక విధంగా ఇప్పటి వరకు నువ్వు చేసింది చీటింగ్, అయినా నేను క్షమిస్తున్నాను. ఆ అమ్మాయి ఎవరో చెప్పు. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు చరణ్. అబద్ధాలు ఆడుకో.